మీతో షేర్ చేసుకోవాలి. ఇందాక మా దాస్ సారు అందరు అప్లైన్ గురించి మాట్లాడుతూ మా యొక్క అప్లైన్ మర్చిపోయారు. సో మా అప్లైన్ బాధపడే సందర్భం మాకు అనిపించింది. సో ఒకసారి మా పెద్ద అప్లైన్ ఉన్నారు ఇక్కడ, రాజేశ్వరరావు సార్, ఒకసారి మీరందరూ ఎందుకంటే ఎవరినైనా తట్టుకుంటాం కానీ అప్లైన్ అంటే తట్టుకోలేము. అవునా, ఇంతసేపు దాస్ సార్ అదే చెప్పిపోయిండు. ఎస్ సార్ నో, అవునా కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంది సెషన్? ఇబ్బంది అనిపిస్తలేదా? అనిపిస్తలేదా? మీరు కదా లీడర్లు అంటే మరి. సో లీడర్కి ఇబ్బంది అనేది ఉండదు. ఎండ వర్షం చలి తమ సంబంధం ఉండదు. సో ఆకలి కూడా అనిపించేది లీడర్కి, అవునా కదా? ఎందుకంటే నిద్ర లేకుండా భోజనం లేకుండా ఏ వ్యక్తి చనిపోలేదు. పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి 53 రోజులు భోజనం లేకుండా బతికింది. తెలుసా మీ అందరికీ? అవునా? సో అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ జల్సాలకు టైం ఇచ్చినాం అనుకోండి, జల్సా అయిపోతుంది జీవితం. వల్ల సీరియస్గా మనం జీవితం గురించి ఆలోచించినాం అనుకోండి, జీవితం కూడా మారిపోతుంది. ఈరోజు పురుషోత్తం దాసు సారు చాలా మనస్ఫూర్తిగా మంచి ఫామ్లో ఉండి కొట్టేసి ఈరోజు చేసినారు. సో నిజమా కదా? నాకైతే అనిపించింది 6 సంవత్సరాల నుంచి వింటున్నా, కానీ ఈరోజు చాలా కొత్తగా అనిపించింది. నిజంగా ఒకసారి సార్కి సో హ్యాపీ. నా టాపిక్ వచ్చేసరికి 6 పవర్ యాక్షన్స్. దానికంటే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పి నేను అది స్టార్ట్ చేస్తాను. చాలామంది ఈడ ఆర్సీపురంలో మీటింగ్ ఉంది అని చెప్పి వాట్సాప్లలో కాల్స్ కూడా చేసి చాలామంది పంపించారు. కానీ అందరు వచ్చినారా? రాలే. కానీ మీకు బాధ అనిపిస్తలేదా? ఎవరికి కూడా అనిపిస్తలేదా? మీరు మంచోళ్ళే. ఇలా పరిస్థితి ఎట్లుండో తెలుసా? ఈ రానోళ్ళు మనం ఏమంటామంటే, నేనేమంటా అంటే రానోళ్ళు వదిలేయండి. ఇలా ఏం జరుగుతుంది ఈ నాలెడ్జ్ని మైండ్లో పెట్టుకోవాలి. మనం ఆలోచించేది ఏం చేస్తామంటే, ఇంత మంచిగా చెప్పే వాడు రాకపోయా, ఇంత మంచిగా చెప్పి వాళ్ళు రాకపోయా, నువ్వు వినవు ఫస్ట్ వాడు రాంది అంతా ఉత్తది అయిపోతుంది, నువ్వు వచ్చినప్పుడు ఉత్తది అయిపోతుంది. సో కాబట్టి ఎవడు ఎటన్నా పోని ఎవడు ఏం దుఃఖని మీటింగ్లో వచ్చి కూర్చున్నామంటే మన చెవులు అనేది ఓన్లీ ఓపెన్ అయి ఉండాలి, ఫోన్లు మిగతా అని బంద్ కావాలి. ఎస్ ఆర్ నో? అప్పుడు మనం చాలా నాలెడ్జ్ని మనం తీసుకోగలం. సో దురదృష్టవంతులు ఎట్లుంటారంటే ఈ మీటింగ్కి రాని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు. ఎస్ ఆర్ నో? అందరు క్యాబ్ డ్రైవర్లు సలీం సార్లు కాలేరు. ఎస్ ఆర్ నో? రాసి పెట్టున్నారు, ఇలా రాసి పెట్టున్నారు. వెస్టీజ్ రావాలి, అర్థం కావాలి, జీవితంలో మారాలంటే కూడా. ఒక వ్యక్తి ఒక జాబ్ చేసి విసిగిపోయిందంట, వాడు బాగా వాడిని చంపి బొందు పెట్టిరన్నట్టు లెక్క. ఎట్ట చేయాలరా, వీళ్ళని పెట్టలేదు కాబట్టి నేను లీవ్ పెడతా అని చెప్పి వాడు 10 రోజులు లీవ్ అడిగినాడు. ఇవి 10 రోజులు లీవ్ ఇస్తారా ఎవరైనా ఆఫీస్ వాళ్ళు? కాబట్టి ఏం చెప్పిండంటే, మా తాత పోయింది సార్ లీవ్ అని. ఊరే మీ తాత పోయిండా, అయితే లీవ్ తీసుకోపో 11 రోజులు అని చెప్పిండంట. సరే అని చెప్పి వీడు పోయి ఇంటికాడ పోయి జల్సా చేసి అంతా అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. వీడు రోడ్డు మీదకి పోయి ఇంటికి వచ్చే లోపే నిజంగా తాత పోయింది. వీడు రోడ్డు మీదకి వచ్చి నవ్వో దిబ్బో మొత్తుకుంటున్నాడు. వేరే వచ్చి ఏమాయరా, వారం రోజుల నుంచి మంచి నోటికి ఏమాయరా, తాత పోతే పోయిందేమో కానీ నువ్వు ఇంత మనకు లోన్లు పెడుతున్నారా అంటే, ఇంకొక 3 రోజులు అయితే జాబ్ కావాలి అంటున్నాడు. అదేంటిరా మా తాత పోయిందని చెప్పి లీవ్ పెడితే అయిపోతుంది కదా, అది పెట్టే వీడికి వచ్చిన 7 రోజులు అయింది, ఇప్పుడు పోయినరా మావాడు, ఇంకా వారం రోజులు కావాలి పరిస్థితి అని. సో వీళ్ళు అన్లక్కీ పర్సన్స్. మీటింగ్కి రావాలని ఆలోచన ఉంటుంది కానీ కాదు, బిజినెస్ చేయాలని అంటారు కానీ చేయరు, ఆలోచించాలంటారు కానీ చించారు. ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు, క్లారిటీ ఉంటుంది. సో సగం పని చేసిన వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారంటే 100% సక్సెస్ కాదు, అవునా కదా? సో ఏదైనా సరే చెయ్యాలనుకున్న పనిని పర్ఫెక్ట్గా బందోబస్తుగా ముందుకు తీసుకుపోతే వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఒక్క రోజులో ఒక్క నెలలో సక్సెస్ రాదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా టాపిక్ తొందరగా కావాలి ఇస్తే మీరు క్లాప్స్ అవుతుంది. ఓకే, సో చాలా అంటే చాలా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలామంది అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరు, చేసే పని వేరు. ఇక్కడ సిస్టమ్ వేరు, మనం చేసే పని వేరు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 6 సంవత్సరాలు మేము ఒకటే రోజులో సక్సెస్ అవ్వలేదు. చాలామంది మాట్లాడుతుంటారు బయట, ఇవి అవి ఇది ఇట్లయిందంట, ఆయన పోయిందంట, ఆయన చేయలేదంట, ఆమె అయిందంట, మీతో కాలేదంట, ఇవి ఇట్లా పని చేయలేదంట, అట్లా పని.
లోకులు కాకులు ఏదైనా మాట్లాడతారు. సార్ మీరు బ్యాగ్ పట్టుకొని పొద్దుగా 8 గంటలకు వస్తే మాట్లాడతలేరా? అవి కామని మీరు వదిలేస్తురా? పని చేయడం పని చేస్తున్నామా? సో పని చేసేటోడికి పని దొరుకుతుంది. ఇందాక దాస్తారు అన్నట్టుగా చెప్పేటోడికి సాకులు దొరుకుతాయి, చేసేటోడికి పని దొరుకుతుంది. లాస్ట్ గెలిచేటోడు పని చేసేటోడే, అవునే కదా? సో కాబట్టి కొన్నిసార్లు చెవులు బంద్ చేయాలి. ఎవరి జోలు వినొద్దు, ఎవరితో ఎక్కువ అది చేయొద్దు. సో 6 పవర్ యాక్షన్స్ అనేవి కొత్తగా సృష్టించబడ్డాయి ఎస్పి భారత్ సార్ చేతుల మీద. సో ఇవి చాలా అంటే చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. ఇది ఏమంటారు? యాక్షన్స్. సో ఈ 6 పవర్ యాక్షన్స్ అనేది కనుక ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తామో మన జీవితంలో, మన బిజినెస్లో ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. సో చూద్దామా మరి? సో ఇందులో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో లిస్ట్. సో ఫస్ట్ బిజినెస్ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాం, కబడ్డీ 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 అంటే వదిలేస్తాం. ఈ 3 రోజుల్లోనే అయిపోయిందిరా బిజినెస్ పని అనేటోళ్ళు కబడ్డీ వాళ్ళే. అంటే ఏంటి సార్ క్లారిటీ ఏంటంటే, చాలా మంది బిజినెస్లో సైన్ అప్ అవుతారు ఎక్సైట్మెంట్తో. ప్లాన్ చెప్పంగానే ఫుల్ ఎక్సైటెడ్ అవుతారు. సార్ నేను చేస్తుంటారు, ఆధార్ కార్డు ఇస్తారు, పోతారు, ప్రొడక్ట్ కొంటారు, ఇంటికాడ పెట్టుకుంటారు, వీళ్ళకి ఫోన్లు కొడతారు 10 మందికి. ఎవడో చెప్పింది ఇక్కడ మంచోడో మళ్ళీ కూడా 2 అంటారు కదా, ఓ అమ్మో ఎవరినో అంట అప్లైన్ ఫోన్ చేస్తే పని చేస్తారు. నిజమా కదా? సో దీని పర్టికులర్గా ఒక లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలా. సో వెస్టీజ్లో మీ ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మీ లిస్ట్ మాత్రమే. సో అట్లా ఎట్లా లిస్ట్ రాసుకోవాలా? చిన్నప్పటి నుంచి మీ స్కూల్ డేస్, ఫస్ట్ టు 10th అండ్ ఇంటర్మీడియట్, డిగ్రీ, సో మీ MBA, బీటెక్ ఏవైతున్నాయో అట్లా మీ ఊరు వాళ్ళు, మీ రిలేషన్, మీ మ్యారేజ్ అయితే మీ అత్తగారు తరపు వాళ్ళు. సో అట్లా మీరు ఒక డైరీ తీసుకొని లిస్ట్ బిల్డ్ చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కడ పోవాలా ఆలోచన రాదు. రెండోది చెప్పినోడికే మళ్ళా చెప్పాం. సార్ నో లిస్ట్ ప్రకారంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా బిజినెస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్ళి ఉంది ఎవరితో, ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఒక వ్యక్తిది పెళ్ళి ఉంది. ఎవరెవరి కార్డు ఇవ్వాలంటే ఎవరికొకరికి ఇచ్చిరామంటమా? ఏం చేస్తాం? కూర్చుంటాం, పెద్ద మనుషులంతా కూర్చొని ఇంట్లో, అరే ఆ అక్క పేరు రాసినవా, ఈ అన్న పేరు రాసినవా, ఈ మామ పేరు రాసినవా, వీళ్ళని మర్చిపోయో వాళ్ళని మర్చిపోయో. ఇప్పుడు ఒక కార్డు ఇవ్వకపోతే వాళ్ళు పెళ్ళి రావద్దు, పెళ్ళి కాదా? అవుతుందా కాదా? కానీ మర్యాద అవుతుంది, అవునా? సో మరి మర్యాదకే కొంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు దాస్తారు అన్నట్టుగా సంవత్సరానికి 2.5 కోట్లు సంపాదిస్తున్నాం అంటే మరి రాసుకోవద్దా లిస్టు? రాసుకోవద్దా? ఎంతమంది దగ్గర పెద్ద లిస్ట్ ఉంది? ఎంతమంది దగ్గర? చాలా మంది అప్పులలో ఉన్నారు వీళ్ళు. మా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది. సుమారుగా 4 డైరీలు రాసి పెట్టుకున్నాం. ఇప్పటికి కూడా బుద్ధి ఉన్నప్పుడల్లా తిరిగేస్తాం మళ్ళీ ఇంకెవడం దొరకకపోతాడా. సో లిస్ట్ లేదు అంటే మీరు బిజినెస్ నుంచి చాలా తొందరలో మీరు క్విట్ అయిపోతారు. లిస్ట్ ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే ఇప్పుడు చెప్పిన, సార్ నాకు చుట్టాలేరు, బక్కాలేరు, నాకు ఎవరు లేదు సార్, నేను ఎట్లా చేయాలా? రోజు పొద్దుగల చాయ్ ఇంటి దగ్గర తాగకు, టిఫిన్ ఇంటి దగ్గర చేయ. ఏడ జనాలు, నేనైతే చాయ్ బయటే తాగుతా, డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో పోతే కూడా చాయ్ బంద్ చేసిందని చెప్తా. కానీ జనాలు ఏడ కనబడితే ఆడ పోయి కారు ఆపుకొని ఛాయ్ తాగడానికి పోతా. ఆ కప్పు పట్టుకోవాలి, ఎవరికో ఒక ఆయన తగలాలి, అయ్యో సారీ సార్ అని పక్కన తీసుకొని పోయి కార్లో కూర్చోబెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసి అన్నట్టు నేను పోవాలి. సో అదే లిస్టు. రీసెంట్గా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి వారం రోజుల ముందు ఫోన్ చేసి, సార్ చాలా మంచి ఫ్లాట్స్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, మీరు చాలా ప్రొఫైల్ ఉంది, అది ఉంది, మీ ఇన్కమ్ చాలా చూస్తున్నా సార్, ప్రెస్టీజ్లో మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్, అది ఇదని నాకు గ్యాస్ కొడదామని నేనన్నా. అవును నిజమే అని చెప్పిన. అన్న తర్వాత, సార్ ఒక చిన్న ఫ్లాట్ ఉంది సార్, మీ దగ్గరే మీరు కొంటే చాలా బాగుంటుంది అంటే, చిన్నదైతే కొనండి మిత్రమా అని చెప్పి. ఏదన్నా పెద్దది ఉంటే చెప్పాలి, కానీ పెద్దోడికి పొందే చిన్న దూరం అంటే ఎటువంటి ఎక్కడ అని అంటే, లేదు సార్ అంటే మాట వరుస కన్నా నిజంగా చాలా పెద్ద వ్యక్తున్నా, నువ్వు అది కాదు ఫస్ట్ నువ్వు రా అని చెప్పిన. ఏడు నువ్వు ఫస్ట్ రాను అంటే, ఇట్లా సంఘర్షణ నాగోలు, నేను కూడా నాగోలోనే ఉన్నా చెప్పి, సాగరింగ్ రోడ్లో ఉన్నా, నాగోలోనే ఉన్నా, నువ్వేడు నువ్వు చెప్పన్నా అన్న, కియా షోరూమ్ దగ్గర ఉన్నా, నువ్వు అడిగిరా ఫస్ట్ తొందరగా కూర్చొని మాట్లాడదాం, ఎంత పేపర్ పట్టుకొని రా అన్న. పేపర్ వచ్చి కూర్చొని కార్లో కూర్చోబెట్టినా, అది తర్వాత ముచ్చట. ఇంత సక్సెస్ ఎట్లొచ్చిందో ఇనవాను, ఇది నా ఫస్ట్ అని చెప్పి ప్లాన్ కొట్టిన. 3 రోజుల ముందు 2 రోజులు ప్లాట్ కొట్టాడేమో నేను ఆయనకి ఫోన్ చేసిన, రా ఏం కాదు కూర్చొని మాట్లాడదాం. 3 రోజులు న్యాయం పడమంటాడు, రా సార్ ప్లాన్ పోయిద్దాము, రా సార్ ప్లాన్ పోయిద్దాము. కబడ్డీ ఆడితే రాదు బిజినెస్,
కూర్చొని క్లియర్గా ముందుకెళ్తే బిజినెస్ అవుతుంది. సో ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ ఇక్కడ చేపించి అతనితో వీడియో పెట్టి మీ గ్రూప్లలో వైరల్ చేస్తారు. వీడియో చూడరు మీరు ఇక్కడ కావాలంటే. ఓకే, సో లిస్ట్ దొరుకుతుందని క్లారిటీ ఉందా? ఏడనైనా దొరకవచ్చు. ఇక లేడీస్ విషయానికి వస్తే లిస్ట్ మామూలు లిస్ట్ దొరకదు. ఏ బట్టల షాప్ పోయినా సరే 20 చీరలు తీసేస్తే లిస్టే లిస్ట్. బట్టల షాప్లోకి పోయి ఈ చీర ఎర్రది పచ్చది ఆగది కింద ఆమెతో జోలు పెట్టి ఇన్ని చీరలు ఏడపడతానంటే అక్క నువ్వు అంటే అయిపోయి ఆమె ఏం చేయాలి మేడం 12,000 చచ్చిపోతున్నా అంటే నేను 20,000 ఇస్తాను రాబోయే లిస్ట్ ఎట్లయినా తీయచ్చు, ఎట్లయినా రాయొచ్చు, మీరు ఎట్లా పని చేయొచ్చు. పనిని ఎట్లా చేయాలంటే అట్లా ఉండదు, ఎట్లా పడితే అట్లే చేయాలి. అప్పుడే మనకి లిస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో రెండోది వచ్చేసరికి ఇన్విటేషన్, ఇన్వైట్ ద పీపుల్. సో ఇన్విటేషన్ అనేది చాలా మంది ఫెయిల్ అవుతారు ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్లో. సో అందుకే ఈరోజు మీరు పిలిచిన వాళ్ళలో కొంతమంది రాలేదు. సో ఎందుకు రాలేదు చిన్న ఎగ్జాంపుల్ త్రూ మీకు చెప్తా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలతో మీటింగ్ ఉంది రండి అంతే కదా, చాలా పద్ధతిగా పిలిచినాం. ఏం కాదు, ఒకసారి మీటింగ్కి వచ్చిపో. రెండోసారి 150 రూపాయల గురించి నువ్వు ఆలోచించకు, కానీ మీటింగ్కి వచ్చిపో. లేనిపోని వాళ్ళకి నువ్వు 150 రూపాయలని చెప్పి వాళ్ళని బంద్ చేపిస్తున్నావు నువ్వే. అది 150 అయినా వస్తాడు, 300 అయినా వస్తాడు, రావాలని రాసిపెట్టి ఉంటాయి, క్లారిటీ ఉంటాయి. కానీ మనం ఏమంటామంటే చాలా మంచిగా ఉంటుంది రా. ఈ పొలిటికల్ మీటింగ్ ఓడోడు అడుగుతాడు బిర్యానీ పెడతారా, ఏమైనా ఉంటుందా? అందుకే ఇక్కడ చెప్తున్నా ఏమైనా ఉంటుందా? జరుగుతుందేనా? ఈ ప్లాట్ల మీద కథ కాదురా నాయన, ఇది వాళ్ళందరూ అలర్ట్ చేసిపోయి ఈడికి వచ్చి ఈ కథ అయిపోయింది, ఉండబడ్డ అయిపోయింది. ఇది కాదు, నాలెడ్జ్ నేర్చుకోవడానికి మీటింగ్. అయితే చూస్తా, ఆలోచిస్తా. ఏ రోజు అన్నావు అంటారు మన మీద నుంచి, ఏ రోజు అన్నావు ఆదివారం చెప్తా, ఫోన్ చేస్తాను. అవునా? ఇంకా లేడీస్ వరకు నేను మీటింగ్కి వస్తున్నా, చాలా బిజీగా ఉంటాను. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ చెప్పండి. వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వట్లే. మీటింగ్కి రా, మీటింగ్కి రా, మీటింగ్. ఏ మీటింగ్? ఎందుకు రావాలి నేను అసలు? నాకు ఏం పెట్టాను, నేను ఎందుకు వస్తాను ఆ మీటింగ్ అంటాడు ఆయన లెక్క. నువ్వు క్లారిటీ ఇస్తే కదా ఆయనకు అర్థమవుతుంది ఫస్ట్ మీటింగ్ గురించి. నేనేం ప్రమోట్ చేస్తాను తెలుసా? ఇన్వైట్ చేస్తాను మీటింగ్ తెలుసా? ఎగ్జాంపుల్, నేను కొత్తపేటలో మీటింగ్ నడుస్తుంది, దానికి గెస్ట్ స్పీకర్ చరణ్ సార్ వస్తున్నారు. నేను ఆ పీపుల్ ఎవరైతే నేను ప్లాన్ చెప్పిన మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు నేను ప్లాన్ చెప్తా. సో ప్లాన్ చెప్పిన ప్రతి దగ్గర నేను మెన్షన్ చేసి వస్తా, కొత్తపేటలో జబర్దస్తి మీటింగ్ జరగబోతుంది సుమారుగా 500 మందితో. రేపు సండే రోజు వచ్చే పర్సన్ వచ్చేసరికి గ్రేట్ లీడర్. సో గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ప్రొఫెసర్. ఎన్ని డబ్బులు ఉంటాయి, ఎంత నాలెడ్జ్ ఉంటుంది, అట్లాంటి లీడర్, అట్లాంటి వ్యక్తి ఈరోజు వెస్టీజ్ అనే ఆపర్చునిటీని బిల్డ్ చేస్తున్నారు 6 years 7 years నుంచి. సో లక్షలలో ఇన్కమ్ ఉంది, కోట్లలో విల్లా కొన్నారు. వాళ్ళు కొన్న ఆస్తులు సమ్ క్రోర్స్లలో ఉన్నాయి ఈరోజు బిజినెస్ గ్రూప్. అట్లాంటి వ్యక్తులు అంత ఈజీగా దొరకరు. మన అదృష్టం ఏంటంటే 50 రూపాయల టికెట్లో దొరుకుతారు. జనాలకి క్లారిటీ ఉందా లేదా? వస్తుందా రారా? ఏం కాదు మీటింగ్కి వచ్చిపో, ఈసారి వచ్చిపోరాదు. ఇంత ఘనంగా ఫోన్ చేస్తుంటే ఏందా నువ్వు ఇటు తయారైనావు, 5 నిమిషాలు వచ్చిపోను. ఇంకా ఆయన రయ్య బండి ఆపుకుంటాడు, లోపలికి వస్తాడు, చూసి అమ్మరు కొడుకు జనాలు బలొచ్చి రో అంటాడు. మనం గురం ఇచ్చేసి సిస్టమ్ లేదు. అంత అయిపోయినాక వస్తాయి అంటే ఆయన మళ్ళా అరే ఇప్పుడే వచ్చినాడు. అరే నాయన నువ్వు 5 నిమిషాలు వచ్చిపో అన్నందుకు వచ్చిపోయినా, ఆ షాపులో ఎవరు లేకపోతే పక్క షాపులు కూర్చోమని చెప్పొచ్చిన, అల్ల ఎవరు లేకపోతే ఇబ్బంది అయితే పోతున్నా అనుకుంటున్నాను. ఇన్విటేషన్ ప్రాపర్గా లేకపోతే మీరు ఎంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేయండి కుప్ప కూలిపోతుంది. సో ఇందాక చెప్పారు కదా దాస్ సార్, ఎడిఫై ద లీడర్, ప్రమోట్ యువర్ అప్లైన్, ప్రమోట్ ఏ లీడర్. సో ఆ లీడర్ని ప్రమోట్ చేయండి, సక్సెస్ ప్రొఫైల్లో చూపియండి. ఆ రోజు ఈ వ్యక్తినే మీకు సండే రోజు చూపిస్తా, ఈ వ్యక్తినే మీకు ఆ మీటింగ్ దగ్గర నేను కల్పిస్తాను. నేను కొన్ని మీటింగ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్నింటికి నేను టికెట్ ముందు ఇచ్చేసి వస్తా. టికెట్ తీసుకో, డబ్బులు నువ్వు మీటింగ్ రాకో, నీ అదృష్టం ఉండే వస్తలేదు రావు.
ఇక్కడ అదృష్టం దురదృష్టం అంటాడేమో ఆయన పోయేది వద్దాం అంటాడు దెబ్బకి. కన్ఫ్యూజన్లోనే ఉంటుంది మన బిజినెస్ అంతా. అక్కడికి వచ్చినాకనే క్లారిటీ వస్తుంది. పుట్టిన పిల్లోనికి బిర్యానీ తినిపిస్తామా? ఎస్ఆర్లో పుట్టిన పిల్లోడికి బిర్యానీ తినిపిస్తామా? పాలు పోయాలా లేదంటే ఇంత ఉగ్గు పెట్టాలి, అవునా కదా? నువ్వు బిర్యానీ పెడితే నేను అన్నీ బదాట్లో నిలబడంటే ఏడొస్తారు ఆయన కంప్లీట్ పోతుంది. దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఇచ్చాలి, కన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది రా అని చెప్పాలి. సో ప్లాన్ కూడా చాలా మంది అంటారు ప్లాన్లో పెద్ద ఏమీ లేదు. ప్లాన్ చాలా మంది ఇన్వైట్ కరెక్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీకంటే ముందే ఉంటారు. నేను ఏ వ్యక్తినైనా కలిసినప్పుడు చెప్పేటోని, చూడు మమ్మ రోజు 2 నుంచి 3 గంటలు 6 నుంచి 12 నెలలు నాతో పాటు నెలకు 50,000 ఇస్తాను. 2 ఏళ్ళు నాతో పాటు నీకు నచ్చిన కారు కొనిస్తాను. అదేంది రో 50,000 ఇచ్చుడేంది, కారు కొనిచ్చుడేంది, అది ఎట్లా వస్తుంది అంటే ఆదివారం నాడు అడిగిరా సరిచారు క్యాబ్ డ్రైవర్ నుంచి 10 లక్షలు సంపాదించుకొని పోయి ధరనైనా మన ఇద్దరం పోయిద్దామని చెప్తాను. వస్తాడా రాడా? ఈడ కారు అన్నం ₹1,00,000 మా ఇంట్లో మొత్తం అదే ఉండదు. వారం రోజులు పిచ్చోడు ఎదురాడు. ఏడ కనబడ గుర్తుపెట్టుకో ఆదివారం ఆడ అంటే మళ్ళా మర్చిపోకుండా నేను ఈ ఆదివారం రోజు 12 గంటలకు అడుగున్నా గుర్తుపెట్టుకో అని చెప్తా. నేను 1 గంటకు పోతే 12 గంటలకే పోతాడానికి రాబోతురా ఇంకా వచ్చిన నేను ముందని చెప్పి. బిజినెస్ ప్రమోషన్ ఇది, ఇన్విటేషన్ ఇది, ఎక్సైటింగ్. ఆల్వేస్ బి ఎక్సైటెడ్. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? ఎక్సైట్మెంట్ మెయింటైన్ చేయాలా. సో నువ్వు ముఖం మార్చుకొని 300 మంది చెప్పిన ముగ్గురు కూడా నవ్వాలి, అవునా కదా? ఎందుకు నవ్వాలి? నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఇక్కడ ఎవరు లేరు. సో మీరందరూ భోగులు, అవునా కదా? యోగులు, భోగులు మీరంతా, రోగులు కాదు. సో కాబట్టి ఆల్వేస్ బి పాజిటివ్, నవ్వుతుండండి, స్మైల్తో ముందుకు వెళ్ళండి. సో 100% మన బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ప్లాన్లోకి వచ్చేసినాం మనం. ప్లాన్ అనేది ఎంతసేపు చెప్పాలి? ఎందుకు 15 నిమిషాలు చెప్పాలి? వాళ్ళకి అర్థం కాకపోతే కుదిరించి చెప్పేవరకు టైం అయితే అవుతుంది కదా. 40 minutes చాలా తక్కువ. మేడం మీరు ఏమనుకుంటున్నారు? హాఫ్ అన్ అవర్, 15 నిమిషాలు, 40 minutes, హాఫ్ అన్ అవర్. ఇక్కడ నుంచి ఆన్సర్ వచ్చింది. సో మన వాళ్ళ నుంచి అడుగుదాం, ఎంత అనుకుంటున్నారు మీరు? ఏం సార్? హాఫ్ అన్ అవర్, 10 నిమిషాలు ఆడుకోతురా? ప్యాషన్ చోకోతురా? ఎనఫ్. ఏ ఇంట్లో అయినా నాకు తెలిసింది విన్నింగ్ టీమ్ డిస్కస్ చేసింది ఏమంటే ఒక హాఫ్ అన్ అవర్. అదే మీటింగ్లలో అయితే 45 minutes. హాఫ్ అన్ అవర్ ప్లాన్ ఉంటుంది. 15 minutesలో డెమోస్ అండ్ సక్సెస్ ప్రొఫైల్ అదంతా ఉంటుంది. కానీ కొంతమంది ప్లాన్ చెప్తున్నారు 1.5 hour అయిపోతుంది. పొద్దుగాల 9 గంటలకు ఇంటికి పోతారు. వచ్చింది కదా నాకు నీళ్ళు పోస్తాడు, సరే వచ్చింది కదా ఇంకా ఛాయ్ కూడా ఇస్తాడు. ఇక షురు చేస్తాడు 11 అవుతుంది. మళ్ళీ పోయేటట్టు లేదని నీళ్ళు ఇస్తాడు. సార్ భోజనం కూడా చేద్దామా అంటాడు. లేదు సార్ భోజనం, ఆయన షుగర్ పేషెంట్ అయ్యాడు, ఆకలి అవుతుంది. ఇక లోపలికి పోయి వెంకటేశ్వర స్వామి పటానికి దండం పెడతాడు. ఈ దోలు బయటకి ఎక్కడన్నా చేసి నాకు ఆకలి అవుతున్నాడు. వాడు ఓడు, ఈయన తినడు.